ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం 6 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసుకున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ కాకినాడ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ప్రియాంక మాట్లాడుతూ ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా 23% వేతన సవరణ చేయాలని కోరారు. పని ఆధారిత ప్రోత్సాహకాలను క్రమబద్ధీకరించాలని అన్నారు. అదేవిధంగా ఈపీఎఫ్ఓను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. క్లినిక్ అద్దె బకాయిలను వెంటనే చెల్లించి క్రమబద్ధీకరించాలని, నిర్దిష్టమైన జాబ్ చార్ట్ అందించాలని అన్నారు. ఎఫ్ఆర్ఎస్ నుండి సిహెచ్ వరకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. హెచ్ఆర్ పాలసీ, ఇంక్రిమెంట్, ట్రాన్స్ఫర్, ఎక్స్గ్రేషియా, పితృత్వ సెలవులు మొదలైనవి అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జి రాజీవ్ జోయల్, వరక్రాంత్, ప్రతాప్, హేమంత్, రఘు, భవానీ, రూప, శ్వేతవందిని, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. నా పేరు ప్రియాంక అండి. నేను ఫస్ట్ బ్యాచ్ ఎంఎన్హెచ్పీకి చేస్తున్నాను. మేము జాయిన్ అయిన కాడి నుంచి సేమ్ 25,000 జీతానికే పనిచేస్తున్నాము. 15,000 ఇన్సెంటివ్స్ ఇస్తున్నారండి. అది కూడా అప్పుడప్పుడు ఇస్తున్నారు. ప్రతి నెల కూడా మాకు అది రావట్లేదు. పేరుకే 40,000 అని చెప్తున్నారు, కానీ మాకు వచ్చేది మాత్రం ఒక 25,000 అండి. ఇప్పుడు ఈపీఎఫ్ కూడా మినహాయించేశారండి, తీసేశారు. మాకు ఈపీఎఫ్ కూడా ఇవ్వట్లేదు. మాకు 6 ఇయర్స్ అయింది, కానీ మా సర్వీస్ని ఎప్పుడు కూడా రెగ్యులర్ చేస్తామని ఎప్పట్లో అన్నారు, కానీ రెగ్యులర్ చేయలేదండి. ఇప్పుడు మేము మా కోరిక ఏంటంటే మాకు 6 ఇయర్స్ సర్వీస్ అయిన వాళ్ళని రెగ్యులర్ చేయాలి. ఇంకొకటి 23% హైక్ ఎన్హెచ్ఎం వాళ్ళకి ఇచ్చారండి, కానీ మాకు ఇవ్వలేదు. అప్పుడు మా ఒక్క క్యాడర్ వాళ్ళనే ఎమ్మెల్యేస్కి మినహాయించారు. అది కూడా పునరుద్ధరించాలి. 23% హైక్ ఇవ్వాలని కూడా మేము కోరుకుంటున్నాము. మా ఏదైతే ఇన్సెంటివ్స్ ఉన్నాయో అది రెగ్యులర్గా వెయ్యాలి. మాకు ఈపీఎఫ్ ఇవ్వాలి. మాకు చాలామందికి హెచ్డబ్ల్యూసీలు రెంటలు అనేవి పే చేయట్లేదండి. ప్రతి నెల కూడా మా శాలరీ నుంచి మేము ఇంటికి ఎలా రెంట్ అయితే పే చేసుకుంటున్నాము, సేమ్ మా హెచ్డబ్ల్యూసీకి రెంట్ అండ్ ఎలక్ట్రిసిటీ బిల్ కూడా మేమే పే చేసుకుంటున్నాము. దాన్ని కూడా మేము గవర్నమెంట్ నుంచి వెంటనే పే చేయాలని అడుగుతున్నాము. మాకు ఎఫ్ఆర్ఎస్ కూడా మేము ఫీల్డ్ డ్యూటీస్కి వెళ్తామండి. ఎఫ్ఆర్ఎస్ కూడా మాకు మినహాయింపు కావాలి. ఎందుకంటే ఫీల్డ్ నుంచి ఎక్కడికో వెళ్ళి మళ్ళీ అక్కడ సర్వీస్ అందించి అగైన్ మళ్ళీ మేము బ్యాక్ వచ్చి మా వెల్నెస్ సెంటర్ దగ్గర వేయాలి అంటే అది మాకు చాలా కష్టంగా ఉంది. దాన్ని కూడా మాకు మినహాయింపు కావాలి. హెచ్ఆర్ పాలసీ ఇవ్వాలి. ఇంక్రిమెంట్స్ అనేవి ఇవ్వాలి. ఏ సర్వీస్లో అన్నా ప్రతి ఇయర్ ప్రతి జాబ్కి కూడా ఇంక్రిమెంట్ ఉంటుంది. ఎక్సెప్ట్ మాకు ఏది ఇప్పటివరకు చూపించలేదండి. గవర్నమెంట్ నుంచి మేము అడిగేది అదే. అండి, ఈరోజు ఇక్కడ మేము ఎందుకు నిలబడ్డామంటే మాకు కావాల్సినవి ఇవ్వండి అని దయచేసి మాకు కావాల్సిన మీ దృష్టికి తీసుకుని అని చెప్పి ఇక్కడ నిల్చున్నాం, కానీ మేము అన్యాయం పోరాటం అయితే చేయట్లేదండి. కేవలం మాకు రావాల్సిన 23% హైక్ కోసం మేము 6 సంవత్సరాల నుంచి మా సిఎస్ఎస్ మాకు రెగ్యులర్ చేయమని, అలాగే మాకు రావాల్సిన బకాయిలు మాకు ఇవ్వమని, మా అద్దెలు మేము ఎంతో కష్టపడి సబ్ సెంటర్లు నడుపుతున్నామండి. దానికి కావాల్సిన అద్దెలు టైంకి మాకు అద్దెలు ఇవ్వమని అడుగుతున్నామండి. నేను గర్భవతినంటే అయినా ఎందుకు వస్తానంటే నా పిల్లల జీవితం ఇందులోనే నేను నా ఫ్యామిలీ అంతా రన్ చేస్తుంది. నేను ఈ ఉద్యోగంలోనే ఉండి రన్ చేస్తాను. కాబట్టి మాకు రావాల్సినవి మాకు ఈ ప్రభుత్వం కల్పిస్తే మా జీవితాలు బాగుంటాయి, అది మీరు అర్థం చేసుకుంటారని చెప్పేసి ఈరోజు మేము ముందడుగేసామండి. ఇదైతే అన్యాయ పోరాటం అయితే కాదు. మాకు కావాల్సినవి మాత్రం మేము అడుగుతున్నాము. దయచేసి మాకు కావాల్సిన మాకు ఇమ్మని, మమ్మల్ని రెగ్యులర్ చేయమని, మాకు కావాల్సిన ఇన్సెంటివ్స్ మాకు ఇమ్మని అడుగుతున్నాం అంతే. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. పీఠాపురం నియోజకవర్గం మల్లం సాంఘిక బహిష్కరణ ఘటనపై అట్రాసిటీ కేసు నమోదు చేస్తేనే సామాజిక రుగ్మతకు సమాధి. తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్న విదసం రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూసి వెంకట్రావు. కాకినాడ కలెక్టరేట్ వద్ద కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల ధర్నా. ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం 6 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసుకున్న సిహెచ్ఓలను రెగ్యులర్ చేయాలని డిమాండ్. కాకినాడ వైఎస్ఆర్ ఫ్లైఓవర్ బ్రిడ్జిపై బ్యాటరీ మోటార్ సైకిల్లో ఆకస్మికంగా మంటలు. ప్రమాదంలో పూర్తిగా దగ్ధమైన బ్యాటరీ వెహికల్.
ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.